మీ అందరికీ క్రీస్తు పేరట నా వందనములు. స్టేజీని అలంకరించిన మీ అందరి సేవకులు కూడా నా వందనములు. నేను చెప్పబోయే వాక్యం సుత్తే, వస్తువులు నేర్పే విలువైన దేవుని జ్ఞానం అనే శీర్షికలో వస్తువులు మనం వాడుకోవడం కోసమే కాదని వీటి ద్వారా కూడా దేవుడు మనకు మంచి పాఠాలు నేర్పించాలనుకుంటున్నాడండి. అందులో ఒక వస్తువు సుత్తే, హేమర్. ఈ భూమి మీద బలమైన వాటిని పగలగొట్టాలి అని అంటే వాటికన్నా బలమైన వాటిని వాడతాం. మన ఇంట్లో కొబ్బరికాయలను రాయితో పగలగొడతాం. మరి బండను పగలగొట్టాలి అని అంటే దేనిని వాడతాం? ఇలాంటి పెద్ద బండలను పగలగొట్టడానికి వాడేదే ఈ సుత్తే. అన్నిటినీ రాయితో పగలగొడతాం, కానీ ఈ రాయిని మాత్రం సుత్తితో పగలగొడతాం. అంటే ఈ సుత్తెకు పగలగొట్టే శక్తి ఉంది. ఇప్పుడు ఈ సుత్తె మాకేమి పాఠం నేర్పిస్తుంది అని మీరు అనుకుంటున్నారా? దేవుడు కూడా దీనిని ఒక దానితో పోలుస్తున్నాడు. అదేమిటో చూడండి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 29వ వచనం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 29వ వచనం. నా మాట బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా? తన మాటలను సుత్తితో పోలుస్తున్నాడు. మనమైతే చిలుక పలుకులతో పోలుస్తాం. ఎంత మెత్తగా మాట్లాడారు అని అంటాం. తన మాటలను సుత్తితో పోలుస్తున్నాడు అని అంటే వాక్యం మన హృదయాలను మారుస్తుంది. సుత్తే బండను పగలగొట్టినట్లుగా వాక్యం మన హృదయాలలో ఉన్న పాపాన్ని పగలగొడుతుంది. సాతాను మన హృదయాలను గట్టిగా బండలా మార్చేసుకుంది. ఒకనాడు బైబిల్లో ఉన్న సౌలు గారు తన జీవితంలో యేసుని నమ్మకుండా నమ్మిన వారిని సైతాన్ చంపేసి కఠినమైన క్రూరమైన హృదయం కలిగి ఉన్నారు. అలాంటి జాలి లేని కఠినమైన క్రూరమైన హృదయాన్ని యేసుక్రీస్తు వారు ఒక మాటతో మార్చేసుకున్నారు. ఏమిటి? నీ హింసించుచున్న యేసుని అన్నారు. అంతే, సౌలుగా ఉన్న అతను పౌలుగా మారాడు. ఇదే వాక్యానికి ఉన్న పవర్. అది ఎలాంటి వారినైనా మారుస్తుంది. నరహంతకులు, దొంగలు లాంటి వారు యేసుక్రీస్తు వారిని నమ్ముతున్నారు అని అంటే ఇదే వాక్యానికి ఉన్న శక్తి. అది ఎలాంటి వారినైనా మారుస్తుంది. కాబట్టి ఇలాంటి వాక్యాన్ని విన్న మనము మన హృదయాలలో నింపుకొని పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధముగా బ్రతకాలి. ఇదే సుత్తి నేర్పిస్తున్న పాఠం. విని మీ అందరికీ నా వందనములు.